నమస్తే మేడం. ఏంటి మేడం, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అండి? ఏంటి మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం 2.1 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూపించాలంటే అధికారంలోకి రావాలి కదా, మీరు ఎలా వస్తారో మేము చూస్తాం అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? మేము చేసిన మంచి పనులు, మా జగన్ గారు చేసిన పథకాలు, ఆ పథకాలతో మీరు మోసంతో గెలిచారు. మీరు ఓట్లు ట్యాపింగ్ చేసి ఏదో చేశారు, ఆ మాయా మనకైతే తెలియదు. ఏదో చేసి మీరు గెలిచారు. మా మంచితనం మాకు గెలిపిస్తుంది. ఎలా రాము? మా జగన్ గారు చేసిన పథకాలన్నీ జనాల గుండెల్లో నిండిపోయినాయి. ఇస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి సంవత్సరం వరకు ఎలాంటి పథకాలు మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నారు. మేము అది కూడా మేము వెనకాల పడి వాళ్ళకి బెదిరిస్తుంటే ఇస్తున్నారు. కానీ పథకాలు సంవత్సరం అయ్యే వరకు పథకాలు లేవు. ఇప్పుడు ఏదో ఒకటి పేరుకి ఒక నలుగురికి ఇవ్వటం అలా చేస్తున్నారు. మనం చేసే జగన్ గారు మంచి పనులు చేసినాయి. ఆ మంచి పనులతో తప్పకుండా మేమే గెలుస్తాం. వచ్చేది 27కి మేము తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. ప్రజలే చెప్తారు. ప్రజల్లోనే మార్పు వచ్చేసింది సంవత్సరానికి. మేము ఎలాగైనా గెలుస్తామని మా నమ్మకం ఉంది. మేము చేసే మంచి పనులకి మాకు భగవంతుడు అవకాశం ఇస్తాడు. తప్పకుండా మేము గెలుస్తాం. అంటే సూపర్ 6లో భాగంగా ఏడాది కాలం వ్యవధిలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమల్లోకి తెచ్చారండి? ఇప్పుడు ఏదో ఈ మన వైసీపీ వాళ్ళు బాగా గోల చేసి మీకేం ఇవ్వట్లేదు, సంవత్సరం అయిపోయిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి వెనకబడి, అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా మన జగన్ గారు మనం ఎక్కువగా మేము ప్రెషర్ చూపిస్తే కానీ ఒక పథకం ఏదో ఇచ్చారు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి వందనం అని ఇచ్చారు. అది కూడా సగం మందికే వచ్చినాయి. నీకు 15 అన్నారు. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి చాలా కండిషన్స్ పెట్టారు. అవన్నీ కండిషన్స్ వచ్చి దాటి మళ్ళీ అందులో 2000 వీళ్ళే తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. దాని ప్రస్తావన ఏమన్నా వస్తుందా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి మహిళకి 1500 అన్నారు. అసలు హామీ చేసిన పథకాలే ఇవ్వలేదు కదా. ఇంకా కొత్త పథకాలు ఏమి ఇస్తారని ఆశిస్తారు. జనాల్లో మార్పు వచ్చింది. జనాలు అర్థం చేసుకుంటున్నారు. జనాలకి తెలుస్తుంది ఎలాంటి సూపర్ 6 చెప్పడం కానీ అమలు చేయని ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ఏం చేస్తున్నారో జనాలకి ఇప్పుడు తెలిసింది. ఎక్కడ జగన్ అడుగు పెడితే అక్కడ జనాలతో నిండిపోతుంది. అది మేము ఎప్పటికైనా మేము గెలుస్తామనే హామీ అదే చూసుకోండి మీరు. అదే మీకు నిదర్శనం. ఏంటంటే గతంలో పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు? ప్రజలకు అడగండి, ప్రజలే చెప్తారు. వ్యత్యాసం ఏముందో ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. అనుభవిస్తుంది వాళ్ళకి తేడా తెలుస్తుంది, వాళ్ళే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.